సంఘం అంటే ఏమనుకుంటున్నావు? నెట్టి ముందు కూర్చొని లైవ్ వింటే సంఘం అనుకుంటున్నావా? ఎవరు చెప్పాడు అలా అని? ఈ మధ్యకాలంలో ఉండదు. నెట్టి ముందు కూర్చొని లైవ్ వింటమే కాదు, వీళ్ళ ఇంట్లో రొట్టి చేసుకొని ద్రాక్షారసం బాటిల్ తాగేస్తున్నారట. అక్కడికైతే చిన్న గ్లాస్ ఇస్తారు కదా అని. ఏంటి వీళ్ళు సంఘమా? ఏమంటే ఒకవేళ నిజంగా ఇదే పద్ధతి కరెక్ట్ అనుకుంటే ఆ రోజు వేల మందిగా ఉన్న వాళ్ళు ఒక చోట కూడుకుంటే ప్రమాదం అని తెలిసి కూడా మొదటి శతాబ్దంలో యెరూషలేములో ఎందుకండి వాళ్ళ ఇంటింటా దేవాలయములో ప్రతిరోజు ఎందుకు కూడుకోవాల్సి వచ్చిందో మీరు ఆలోచించండి. ఎవరికి వారు ఎక్కడికక్కడ ఇండ్లలో కూడుకోవచ్చు అని ఒకవేళ అది నిజం అనుకుంటే వాక్య ప్రకారంగా ఏమండి మొదటి శతాబ్దంలో సంఘముగా కూడుకోవటం నిషేధము ప్రమాదము అని తెలిసి కూడా ప్రమాదానికి ఎదురొడ్డి ఇంటింటా దేవాలయములో ప్రతిరోజు మానక కూడుకొని ఎందుకండి వాళ్ళ అన్ని శ్రమలు అన్ని హింసలకు అన్ని బాధలకు అంత నష్టానికి వాళ్ళు ఓర్చుకొని ఎందుకు కూడుకోవాలి చెప్పండి? అంటే అక్కడే మనకు అర్థమైపోయింది, ఇంట్లో ఎవరికి వారుగా కూర్చొని చేస్తే అది ఆరాధన కాదు, అది సంఘ క్రమం కాదు.